ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. ఇప్పుడు చేయవలసిన అంతిమ విశేష పురుషార్థం ఏమిటి? ఇప్పుడు చేయవలసిన అంతిమ విశేష పురుషార్థం ఏమిటి? జవాబు: ఇప్పుడు చేయవలసిన అంతిమ విశేష పురుషార్థము అతీత స్థితి ఏర్పరచుకోవడము. ఇప్పుడు చేయవలసిన అంతిమ విశేష పురుషార్థము అతీత స్థితిని ఏర్పరచుకోవటం. అతీత స్థితి అంటే అన్నిటినీ 4 విషయాలు చెప్తారు బాబా: దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, వస్తు వైభవాలు. ఇవి 4టికి మనము అతీతంగా అయిపోవడము. దీన్ని అతీత స్థితిని ఏర్పరచుకోవడం అని అంటారు. ఎప్పుడైతే ఈ విధంగా అవుతామో మనం ఫరిస్తాగా అవుతాము. నెక్స్ట్ ప్రశ్న: మీకు తండ్రి పట్ల ఉన్న ప్రేమకి గుర్తు ఏమిటి? మీకు తండ్రి పట్ల ఉన్న ప్రేమకి గుర్తు ఏమిటి? మీరు తండ్రి సమానంగా కర్మాతీతంగా అవ్వడమే మీకు తండ్రి పట్ల ఉన్న ప్రేమకు గుర్తు. మీరు తండ్రి సమానంగా కర్మాతీతంగా అవ్వడమే మీకు తండ్రి పట్ల ఉన్న ప్రేమకు గుర్తు. కర్మాతీతంగా అవ్వడము అంటే కర్మ చేస్తాము కానీ కర్మ యొక్క ప్రభావం మనపై ఉండదు. కర్మ చేస్తాము కానీ కర్మ యొక్క ప్రభావం మనపైన పడదు. దీన్ని కర్మకు అతీతంగా అవడము, కర్మాతీత స్థితి అని అంటారు. ఇది అంతిమంలో ఏర్పడుతుందని బాబా చెప్పారు. మరి దానికి ఏర్పడమే తండ్రిపై మీకున్న ప్రేమ గుర్తు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న: ఏకాగ్రత గురించి వివరించండి. ఏకాగ్రత గురించి వివరించండి. జవాబు: ఏకాగ్రత అంటే ఒక శ్రేష్ఠ సంకల్పంలో సదా స్థితులై ఉండటం. ఒక శ్రేష్ఠ సంకల్పంలో సదా స్థితులై ఉండడము. ఈ ఒక బీజరూపి సంకల్పంలో మొత్తం వృక్షరూపి విస్తారం ఇమిడి ఉంటుంది. ఈ ఒక్క బీజరూపి సంకల్పంలోనే, ఈ బీజంలోనే మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుంది. ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని రకాల అలజడులు సమాప్తి అయిపోతాయి. ఏకాగ్రతను పెంచుకోవడం ద్వారా అన్ని రకాల అలజడులు సమాప్తి అయిపోతాయి. ఇలా ఏకాగ్రత స్థితిలో స్థితులయ్యే వారు స్వయం ఎవరో ఎలా ఉన్నారో అలాగే, ఏ వస్తువు ఎలా ఉందో అలానే స్పష్టంగా అనుభవం అవుతుంది. ఇలా ఏకాగ్రత స్థితిలో ఎవరైతే ఉంటారో అంటే మనసు అనేది అటు ఇటు చలించుకోకుండా ఒకే సంకల్పంపై ఉండడము, ఒకదాని మీద ఏకాగ్రంగా ఉండడము, దాన్ని ఏకాగ్రత స్థితి అంటారు. ఇలా ఎవరైతే ఉంటారో మరి వారు ఎవరు ఎలా ఉన్నారో, వారు స్వయం అంటే స్వయం ఎవరో మరి ఎలా ఉన్నారో అలాగే ఆ వస్తువు ఏ వస్తువు ఎలా ఉందో అలానే స్పష్టంగా అనుభవం అవుతుంది. అంటే దాని ఎవరి యొక్క ప్రభావం దానిపై పడకుండా, వారిపై పడకుండా ఏ వస్తువు ఎలా ఉందో అనేది స్పష్టంగా మనకు అనుభవం అవుతుంది అని బాబా చెప్తున్నారు. ఏ స్థితిపైన కూడా ఏకాగ్ర స్థితి అనగా దేనిపైన చలించకుండా ఉండడము, ఒకే సంకల్పం పైన ఉండడము. దీని ఉండడం ద్వారా సారమంతా దాంట్లో వచ్చేస్తుంది. వృక్షమంతా దాంట్లో వచ్చేస్తుంది. మరి ఎవరు ఎలా ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అనుభవం అవుతుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను ఏకాగ్రచిత్ ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. ఈ రోజంతా సమానంలో ఉండాలి. మరియు 5 స్వరూపాల అభ్యాసము, విశ్వాత్మలకి మరియు పంచతత్వాలకి మనస సేవ రోజు చేస్తూ ఉండాలి. మరి ప్రతి అడుగులో మనం బ్రహ్మ ఆచరణ విధంగా మనం ఉండాలి. అచ్చా. ఓం శాంతి.